అన్న నమస్తే, ఎలా ఉన్నావు అన్న? బాగున్నానండి. ఏంటి 2024 అసెంబ్లీ సమావేశాలకి గతంలో వైసీపీ పాలనలో చూసినట్టు అసెంబ్లీ సమావేశాలకి తేడా ఏమైనా కనిపించిందా? నా పేరు కాకల దర్బాబు అండి, మాది కొవ్వూరు. గతంలో మనం శాసనసభలో చూసినట్టయితే కనుక ఒక అహంకారంతో జరిగినట్టు ఉండేది. అక్కడ న్యాయం కానీ ధర్మం కానీ దేన్ని పాటించకుండా రాజ్యాంగాన్ని కూడా గౌరవించకుండా కొన్నిసార్లు రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు. కానీ సీనియర్లు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి గౌరవం లేకుండా చేశాడు. శాసనసభలో మనం ఇప్పుడు మా వయసు మేము 30 సంవత్సరాలు ఉన్నాయి. దగ్గర 15 సంవత్సరాలు మీరు రాజకీయాలు ఫాలో అవుతున్నాం. ఏనాడు పూర్వంలో వీడియోలు చూసినా కూడా ఎప్పుడైనా మనం ఎక్కడైనా శాసనసభ మీటింగులు చూసినా, అసెంబ్లీ సెషన్ చూసినా కానీ ఏనాడు ఎప్పుడు వినలేని మాటలు మనం లాస్ట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విన్నాం, చూసాం. కనీసం శాసనసభ అంటే ప్రతి వాళ్ళు చూసేది ఏంటంటే మన నియోజకవర్గానికి బడ్జెట్ ఎంత వస్తుంది, లేకపోతే మనకి ఏమైనా ఇక్కడ నిధులు వస్తున్నాయా, మనకి ఏ శాఖలకు ఏమి వస్తున్నాయి జరగడానికి చూసుకునేవారు. ఇదివరకు శాసనసభలు కేవలం బూతులు మాత్రమే తప్ప లాస్ట్ 5 సంవత్సరాలు పరిపాలనకు సంబంధించి కానీ, పాలసీలకు సంబంధించి కానీ, రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ ఎటువంటి జనానికి పనికొచ్చే ఒక్క డిస్కషన్ కూడా ఈనాడు శాసనసభలో జరగలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అవమానించారు. ఆయన సీనియారిటీ కూడా గౌరవం ఇవ్వకుండా ఆయన ప్రధానమంత్రి డిసైడ్ చేసే స్థాయి ఉన్న వ్యక్తి, ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఆయన కదిలించగలిగిన వ్యక్తిని ఇక్కడ వాళ్ళు ఎంత ఇదిగా మాట్లాడాలంటే అంత ఇష్టానుసారం మాట్లాడారు. కానీ వాళ్ళు ఆవేశపడ్డారు కదని చెప్పి బాబు గారు ఆవేశపడకుండా, తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ ఎప్పుడు నిబద్ధత కలిగిన పార్టీ కాబట్టి ఆయన అంతే నిశ్శబ్దం యొక్క దెబ్బ ఎంత భయంకరంగా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో చూపించారు. ఆయన ఏదో ముసలివాడు వయసు అయిపోయింది అన్నారు. వయసు అయిపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమైందండి? కనీసం నిన్న అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీకి గౌరవం ఇచ్చి కనీసం ఉన్న శాసనసభ్యులకి కనీసం అసెంబ్లీకి గౌరవం ఇచ్చి కూడా అక్కడ కూర్చోకుండా వెళ్ళిపోయాడు. అతను జనం ఇంత గట్టిగా బుద్ధి చెప్పినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి తీరులో ఎటువంటి ప్రవర్తన మార్పు రాలేదు. ఇంకా అతను ఏమనుకున్నాడు, నేనే సుప్రీం లేకపోతే నేనే ఇదని జగన్మోహన్ రెడ్డి ఒక ఊహాలోకంలో ఉన్నాడు. ఏదో అందరూ అంటూ ఉంటారు, ఏదో లండన్ నుంచి మెడిసిన్ వాడుతుంటాడు, లేకపోతే ఏదో జరుగుతుంది. మొత్తం మనకైతే సమాచారం లేదు, కానీ నేను కూడా మీడియాలో విన్నదే. దానికి కూడా ఒకసారి ఆయన చికిత్స గురించి ఏమైనా చేయించుకుంటే అదొక ఫీలింగ్ ఉందంట ఆయనకి, నేనే సుప్రీం అన్నట్టు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం లేడు, ఇక్కడైనా కానీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలకు ఏం కావాలో, ఏమైనా ప్రభుత్వం తరపున నుంచి ఏమైనా అవసరాలు ఉంటాయి చెప్పి ప్రభుత్వానికి సహకరించి వాళ్ళు పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, నిన్న చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆ లోపల అసెంబ్లీలో అడుగు పెట్టిన విధానం చూస్తుంటే అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, పొత్తు కూటమి అంతా కలుపుకుని వెళ్ళాలని తీసుకున్న నిర్ణయం అది ఏంటంటే ఎవరికి పర్సనల్గా ఇండివిజువల్గా కాకుండా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకెళ్లారు. స్టార్టింగ్లో అందరికీ కేడర్ కలుస్తుందా లేదన్న భావన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే ముందుకు తీసుకెళ్తే ప్రజల్లో కూడా మంచి మార్పు వచ్చింది. అందరూ కూడా కలుపుకుని వెళ్ళారు. ఈరోజు మీరు చూసినట్టయితే ఇదివరకు కులాల కుంపటగా చేసి కులాల ప్రస్తావన తెచ్చి ఒక సీఎం స్థాయి వ్యక్తి నోట్లోంచి కులాల ప్రస్తావన గురించి మాట్లాడేవాడు. అది ఏనాడు ఒక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా ఒక కులం గురించి కానీ, ఒక కులం పేరు కానీ, ఒక వ్యక్తిని కానీ వ్యక్తిగతంగా దూషించడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎంత టార్గెట్ చేశారంటే ఇంట్లో ఆడవాళ్ళని కూడా రోడ్డు మీద లాగా చేశారు. ఇదంతా చూసిన జనం అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని, బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి చేశారు. అదే ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ కానీ మనం అంతా చూస్తున్నాం. రోజు మీడియాలో కానీ, లోకేష్కి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరికీ ఉన్న అనుబంధం మనం చూస్తున్నాం. దాని జనంలో చాలా పాజిటివ్నెస్ అయితే జనంలోకి వెళ్తుంది. అది ముందు ఇంకా మంచి అవకాశాలు వస్తాయని మేము అనుకుంటున్నాం. రాష్ట్రాన్ని వాళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో, చంద్రబాబు గారి నాయుడు గారి అనుభవంతో, లోకేష్ గారి ఆలోచనతో ముందుకు వెళ్తుందని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఒక సహకారంతో కూడా మన రాష్ట్రం చాలా బాగుంటుందని, ఎస్పెషల్ యూత్ మేము చాలా మంది హైదరాబాద్లో అక్కడ ఇక్కడ చేసుకున్నాం. ఎప్పుడు మనకి ఇక్కడ 4 కంపెనీలు వస్తాయి, మన ఇంటికి వచ్చి పని చేసుకుందాం, మన ఇక్కడ ఇంటి దగ్గర నుంచి చేసుకుంటే మనకు బాగుంటుందని మేము అందరూ ఆలోచిస్తున్నాం.